తిమ్మరాజుపల్లె టీవీ ఈ మూవీని హీరో కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా ద్వారా ఆల్మోస్ట్ 40 మెంబర్స్ని సినీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈ మూవీ ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. స్టోరీ లైన్ సింపుల్గా చెప్పాలంటే 1996 బ్యాక్డ్రాప్లో తిమ్మరాజుపల్లె అనే విలేజ్ చుట్టూ స్టోరీ నడుస్తుంది. అండ్ 1996 అంటే టీవీ అంటేనే ఒక పెద్ద లగ్జరీ కాబట్టి ఊర్లో ఒక కొత్త టీవీ వచ్చే ఎక్సైట్మెంట్ చుట్టూ స్టోరీ స్టార్ట్ అవుతుంది. హీరో గురించి సింపుల్గా చెప్పాలంటే ఒక దొంగ అండ్ హీరోయిన్తో లవ్లో ఉంటాడు. ఒక రోజు సడన్గా టీవీ మిస్ అయిపోతుంది. అక్కడ నుంచి ఊర్లో మొత్తం టెన్షన్ అండ్ సస్పెన్స్తో మారిపోతుంది. అండ్ టీవీ ఎవరు తీసుకువెళ్లారు అనే క్వశ్చన్ చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక విలేజ్ నాస్టాలియా అండ్ టీవీ ఎమోషన్ చుట్టూ ఒక మిస్టరీ డ్రామా మూవీ అనమాట. మూవీ స్టార్టింగ్ నుంచే విలేజ్ అట్మాస్ఫియర్ని చాలా న్యాచురల్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా అనిపించిన 90s సెటప్ అండ్ విలేజ్ స్టోరీ కామెడీని చాలా ప్లేస్లో చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఓల్డ్ టీవీ డేస్ కూడా చాలా బాగా గుర్తొచ్చాయి. ఎస్పెషల్గా ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ లవ్ ట్రాక్ కూడా చాలా సింపుల్గా ఉంది. క్యారెక్టర్స్ అయితే చాలా రియలిస్టిక్గా ఫీల్ వచ్చాయి, ఎందుకంటే అన్ని కొత్త క్యారెక్టర్స్ కాబట్టి. కానీ యాక్చువల్ స్టోరీ సెకండ్ హాఫ్లోనే స్టార్ట్ అవుతుంది. టీవీ మిస్సింగ్ మిస్టరీ తర్వాత మూవీ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. సస్పెన్స్ని క్లైమాక్స్ వరకు డీసెంట్గా మెయింటైన్ చేశారు. అండ్ క్లైమాక్స్ అయితే ఎమోషనల్ టచ్తో ఫినిష్ చేశారు. అండ్ అదొక ప్లస్ పాయింట్ అనే చెప్తా. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళు కాబట్టి అందరు పర్ఫార్మెన్స్ అయితే న్యాచురల్గా అనిపించింది. హీరో రోల్ అయితే సాయి తేజ డీసెంట్గా యాక్ట్ చేశాడు. హీరోయిన్ రోల్ అయితే వేద విలేజ్ గర్ల్గా పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఎస్పెషల్గా కాస్టింగ్ అయితే చాలా రియలిస్టిక్గా అనిపించింది. అండ్ అదే బిగ్గెస్ట్ స్ట్రెంత్ కూడా మూవీకి. ఫ్రెష్ ఫేసెస్ కాబట్టి కొన్ని సీన్స్ అయితే చాలా ఒరిజినల్గా అనిపించాయి. టెక్నికల్గా సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ సీన్స్ కూడా మూవీని చాలా బాగా సెట్ చేసాయి. సస్పెన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్లో బీజిఎం అయితే కొద్దిగా వర్కౌట్ అయిందంతే. అండ్ డైరెక్టర్ మునిరాజ్ అయితే సింపుల్గా పాయింట్ని ఎమోషనల్ అండ్ మిస్టరీ ఎలిమెంట్స్తో ఇంట్రెస్టింగ్గా చూపించడానికి సిన్సియర్ అటెంప్ట్ చేశాడు. కానీ స్క్రీన్ ప్లే కొన్ని ప్లేసెస్లో అయితే చాలా ల్యాగ్గా ఫీల్ వచ్చింది. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే తిమ్మరాజుపల్లె మూవీ 90s నాస్టాలజియా గురించి ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా మీరు ఎవరైనా ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా వెళ్తూ మన సినీ మ్యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.